సికింద్రాబాద్ నియోజకవర్గం సీతాఫల్ మండి డివిజన్ ప్రధాన రహదారిపై ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ జయంతి సందర్భంగా పార్టీ సికింద్రాబాద్ ఇన్ఛార్జ్ వల్లారపు శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ సంగీత విభావరి కార్యక్రమంలో మాజీ మేయర్, మాజీ ఎమ్మెల్యే కృష్ణారెడ్డి పాల్గొన్నారు. త్వరలో రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీకి పూర్వ వైభవాన్ని తీసుకొచ్చే విధంగా కృషి చేస్తామని అన్నారు. ప్రస్తుతం గతంలో రాష్ట్రాన్ని ఏలుతున్న ముఖ్యమంత్రులు టీడీపీ కుటుంబం నుండి ఓనమాలు దిద్ది వచ్చారని వ్యాఖ్యానించారు. ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేయడానికి కంఠంలో ఊపిరి ఉన్నంత వరకు పోరాడతామని అన్నారు. ఇక తెలంగాణ రాష్ట్రంలో టీడీపీ కేడర్ బలంగా ఉందని, త్వరలో టీడీపీ కేడర్ని అభివృద్ధి చేస్తామని వెల్లడించారు. ఎన్టీఆర్ పేద ప్రజల అభ్యున్నతి కోసం ఎన్నో నిద్రలేని ఉపవాస రాత్రులు గడిపారని ఆవేదన వ్యక్తపరుస్తూ ఎన్టీఆర్ కుమారుడు నందమూరి రామకృష్ణ కంటతడి పెట్టారు. ఈ సందర్భంగా సికింద్రాబాద్ నియోజకవర్గ సీతాఫల్ మండి రెడ్డి డివిజన్ టీడీపీ నాయకులు, ఎన్టీఆర్ అభిమానులు నందమూరి రామకృష్ణతో పాటు తీగల కృష్ణారెడ్డిని శాలువతో సత్కరించి జ్ఞాపికలను అందజేశారు. వారు నటుడుగా, రాజకీయ నాయకుడిగా ఈ ఆంధ్ర రాష్ట్రానికి ఎన్నో సేవలు అందించి మనందరూ కూడా ఈరోజు మనం సాధించుకుంటా ఉన్నాం. సూర్యుడు చంద్రుడు ఉన్నంత సేపు ఆయన స్మరిస్తూనే ఉండాలి, మనం స్మరించాలి కూడా. అటువంటి మహానుభావులు ఈ ప్రపంచంలో దొరకరు. ఆనాడు ఎన్టీ రామారావు గారు ఆంధ్ర రాష్ట్ర ప్రజల అభిమానంగా, రెండో విషయానికి ఏంటంటే నేషనల్ ప్రెసిడెంట్గా అతను ప్రధానమంత్రి పదవి వస్తే కూడా నా ప్రజలను, నా తెలుగు ప్రజలను వదిలిపెట్టి పోరని చెప్పిన వ్యక్తి ఎన్టీ రామారావు. అటువంటి మహానుభావుడికి మనం అందరం కూడా స్మరిస్తాం. అందరం కూడా వారి కుటుంబానికి అందరూ కూడా మనం అందరం కూడా ఉన్నాం. ఇంకొక విషయం రాజకీయంగా చెప్పాలి. నేను ఇక్కడ తెలంగాణలో రాష్ట్ర అధ్యక్షుడు వచ్చి మళ్ళీ ఒకసారి ఎన్టీ రామారావు ప్రపంచం చూపిద్దాం. అది నా సంకల్పం. మనిషి పుట్టిన వ్యక్తి ఏదో పని చేస్తూనే ఉండాలి. ఆ మంచి పనితోని మనం చేసే పనితోని ప్రజలకు మేలు జరగాలి. ఆ జరిగినప్పుడే దాని స్వార్థం ఉందని. ఎప్పుడు పుట్టేటప్పుడు అందరూ చూస్తారు, కానీ శ్వాస పోయేటప్పుడు మాత్రం ఎవరు చూడలేమని. కానీ ఈ రోజు ఎన్టీ రామారావు గారిని ఎందుకు స్మరిస్తున్నామంటే వారు చేసేటువంటి ప్రజాసేవ. ఆయన ఒక్క రూపాయి కరెక్షన్ చేయలే. మమ్మల్ని అనేది మీరు ఒకవేళ కరెక్షన్ చేస్తే